సూపర్ స్టార్ మహేష్ బాబు హాలీవుడ్లో సెటిల్ అయిన బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రాతో రాజమౌళి తీస్తున్న సినిమా SSMB 29. వర్కింగ్ టైటిల్ తప్ప ఇంతవరకు ఈ మూవీ అసలు పేరేంటో తేలలేదు. గోల్డ్, ది మహారాజా ఇలా రకరకాల పేర్లు వినిపించాయి. కానీ ఇంతవరకు ఈ సినిమా టైటిల్ ఏంటో క్లూ లేదు. అసలు సినిమా లాంచింగ్నే సీక్రెట్గా జరిపించిన రాజమౌళి అఫీషియల్గా ఈ సినిమా తాలూకా ఏ అప్డేటు ఇవ్వట్లేదు. అలాంటిది ఉన్నట్టుండి టీజర్ రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇది ఏమాత్రం నమ్మశక్యంగా లేకున్నా ఇదే నిజమంటున్నారు. నిజానికి అంత అర్జెంటుగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడో 2027లో ఈ మూవీ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అంటే కనీసం 2 ఏళ్ల వరకు ఈ మూవీ తాలూకా అప్డేట్స్ ఇవ్వకున్నా నడుస్తుంది. ఇప్పటికిప్పుడు SSMB 29కి హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అయినా సినిమానే సీక్రెట్గా లాంచ్ చేసిన రాజమౌళి ఇప్పటికీ ఉన్న పళంగా ఎందుకు టీజర్ రిలీజ్ చేస్తాడు? ఇది బేసిక్గా ఎవరికైనా వచ్చే డౌటే. అక్కడే ట్విస్ట్ ఉంది. ఇంటర్నేషనల్ మీడియాను తీసుకొచ్చి అప్పుడు టోటల్ ఈ సినిమా టీం మెంబర్స్ని మీడియా ముందుకు తెచ్చి స్పెషల్ అనౌన్స్మెంట్తో ఏదో చేస్తాడని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏప్రిల్, మే, జూన్ ఇలా 3 సార్లు ఇలాంటి ఏర్పాట్లు జరిగాయి. లోకల్ మీడియాకు రాజమౌళి టీం ఇలాంటి ఇన్ఫర్మేషనే ఇస్తూ ఊరిస్తూ వచ్చింది. తీరా చూస్తే దసరాకే ఇంటర్నేషనల్ మీడియా ముందుకు ఫిల్మ్ టీం వస్తుందని తన టీం చావు కబురు చల్లగా చెప్పింది. ఏదేమైనా టీజర్ రిలీజ్ చేసేందుకు మాత్రం ఫిల్మ్ టీం సడన్గా గట్టి నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం మరీ ఇంటర్నేషనల్ మీడియా ముందు సినిమా టీంతో సహా అప్డేట్ ఇవ్వాలనే ఐడియాని పక్కన పెట్టిందంట రాజమౌళి టీం. ప్రస్తుతానికి ఈ మూవీ లాంచ్ నుంచి మొన్నటి వరకు జరిగిన మేకింగ్ వరకు కొన్ని వీడియోలను కలిపి ఓ టీజర్లా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఎక్కడ సినిమా సీన్ తాలూకా విజువల్స్ ఉండవు. అంటే ఓ రకంగా ఈ మూవీ లాంచ్ అయినప్పుడే ఫిల్మ్ టీం మీడియాను పిలవాలి. అప్పుడు మీడియానే షూటింగ్ మొదలయ్యే విజువల్స్ తీసుకునేది. కానీ ఇంతకాలానికి సినిమా లాంచింగ్ అలానే మేకింగ్ వీడియోస్ని టీజర్ రూపంలో వదులుతున్నారట. దీనికి కారణం ఎంత పాన్ వరల్డ్ మూవీ అయినా మరి ఇంత సీక్రసీ సినిమాలకు కారణమయ్యే ఛాన్స్ ఉంది. దీనికి తోడు అసలు విజువల్స్ కానీ టైటిల్ కానీ రివీల్ కాకుండా జస్ట్ మేకింగ్ తాలూకా లొకేషన్ విజువల్స్, సినిమా లాంచింగ్ విజువల్స్ ఇస్తే ఫిల్మ్ టీంకి వచ్చిన నష్టం లేదు. అందుకే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సలహా వల్ల ఇలా రాజమౌళి తన నిర్ణయం మార్చుకున్నాడనే ప్రచారం జరుగుతోంది.